స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎన్నికలు మీ కమిషన్లోనే జరగాలి, రాజ్యాంగం పనిచేయకూడదు. ఎన్నికల కమిషన్ తన పని చేయడానికి లేదు. ఎన్నికల కమిషన్ అధికారంలో అధీనంలో ఉన్న అధికారులు ఎవరు పనిచేయడానికి లేదు. అంతా నీ తాబేదారులు అనుకుంటున్నారు. ఒకసారి గమనిస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఇవే జరిగినటువంటి గతంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలు ఎలా జరిగాయి, నువ్వు ఎలా జరిపావో నువ్వు ఊహించుకో. ఎక్కడ కూడా నామినేషన్ కూడా వేయడానికి లేదని తాకీదులు ఇచ్చి అధికారులను ముసుకొల్పి నీ పార్టీలో ఉన్న గూండాలని, ముఠా నాయకుల్ని, మాఫియా గ్యాంగులను ముసుకొల్పి క్యాండిడేట్లను ఎత్తుకోబోయినటువంటి మీరు మీ సంస్కృతి ఇవాళ మాకుంది అని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు. మీ సంస్కృతి అది. మాదిగా 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారంటేనే మా పరిపాలన ఎంత సజావుగా సాగుతుందో అర్థమవుతుంది. ఇవాళ మీరు చేసేటువంటి మాటలు, కార్యక్రమాలు చూస్తే అంత దురుత్సాహకరమైనటువంటి భాషను వాడుతున్నాం. ఈ భాష సరైనది కాదు, మంచిది కాదు. ప్రతి ఒక్కరిని మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి జగన్ గారు. మర్యాద తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకటే, మాకు అవినాష్ రెడ్డి గారైనా ఒకటే, మేము కూడా మాట్లాడలేదు. కానీ మాకు ఒక సంస్కారం ఉంది, మాకు ఒక మర్యాదపూర్వక వాతావరణంలో వచ్చిన వాళ్ళు మా నాయకుడు కానీ మా పార్టీ కానీ నీలాంటి కుసంస్కారాలు మాకు నేర్పలేదు. ఓటులో గెలిచారు, మంత్రులు తెస్తారు. పులివెందుల్లో గెలిస్తే ముఖ్యమంత్రి తెస్తారు. ఎవరిని మీరు ఎవరిని ఇవాళ మాట్లాడుతున్నారు? మేమంతా రాజకీయాలు తెలియని వాడు, ఎన్నికలు నిర్వహించని వాడు తమరొక్కరే అయ్యా. రాజకీయాలు, ఎన్నికలు, బూత్ క్యాప్చరింగ్లు ఇలాంటివన్నీ నీకు తెలుసు, మాకు తెలుసు. మాకు ప్రజాస్వామ్య విలువలు తెలుసు. ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడగడం తెలుసు. ప్రజలు వస్తే వాళ్ళు ఓటిస్తే దాన్ని గెలిపిస్తే పరిపాలన చేయడం తెలుసు. ఆ పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అదే సుపరిపాలన. తొలి అడుగు దాటామని గత ఒక నెల రోజులుగా ఈ రాష్ట్రంలో 1,20,00,000 కుటుంబాలని ప్రతి ఇంటి తలుపు తట్టి ఓటమి నాయకులు ప్రతి ఒక్కరిని పలకరించారు. ఏ ఇంటికి వెళ్ళినా చివరికి నీకు ఓటేసిన వాళ్ళని అడిగినా పరిపాలన బాగుంది, చెప్పినవి చేస్తున్నారు. పార్టీలకి అతీతంగా, వర్గాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అర్హతను బట్టి మాకు సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పి ప్రజలు ఒక వైపున కీర్తిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి నాయకత్వాన్ని చూసి ఓర్వలేనటువంటి మీరు వాళ్ళ నిందలతో కాలయాపన చేస్తూ నువ్వు ఏ ప్యాలెస్ లో ఉంటావో ప్రజలకు అర్థం కావడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటావా, లోటస్ పాండ్ ప్యాలెస్ లో ఉంటావా, బెంగళూరు ప్యాలెస్ లో ఉంటావా, పులివెందుల ప్యాలెస్ లో ఉంటావా తెలియదు. ఏ ప్యాలెస్ లో ఉంటావో తెలియని అగమ్య గోచరంలో
నిన్ను నమ్మిన కార్యకర్తలు ఇవాళ నిన్ను వెతుకులాటకు తయారయ్యారు. కాబట్టి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వాన్ని విమర్శించేటువంటి తాహత లేదు, ఆ సందర్భం కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2 దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంతటి రాజకీయ నిష్ణాతుడు, రాజకీయాల్లో తల పండినటువంటి నాయకుడు. అటువంటి వ్యక్తిని గురించి నీవు మాట్లాడేటువంటి మాటలు ఏంటి? ఎందుకు నీకు అంత నిరాశ, నిస్పృహ? నేను పోయిన 10 వారం క్రితమే చెప్పాను, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు నువ్వు. ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయి పిచ్చెక్కింది నీకు అని చెప్పి చెప్పక తప్పదు. నేను ఈ మాట మొన్న అనలేదు మిమ్మల్ని. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఏదో అధికారాన్ని కోల్పోయాడు, 151 స్థానాల నుంచి 11 స్థానాలకి తగ్గించేశారు ప్రజలు. నీ స్థానం అని గుర్తించు, ఫ్రస్ట్రేషన్ వెళ్ళినాడు, నిరాశ నిస్పృహల నుంచి నువ్వు బయటికి వచ్చి ప్రజా జీవితంలోకి రా అని నేనంటే, ఇవాళ నేను నీ భాష, మీరు మాట్లాడినటువంటి తీరు గమనిస్తే ఇది ఒట్టి ఫ్రస్ట్రేషన్ కాదు తండ్రి. నువ్వు ఎక్కడైనా చూపించుకోవాలి, ఎవరి దగ్గరికైనా పోయి రావాలి, లేకుంటే నీ నిరాశ నిస్పృహలు, నీకు ఓటు వేయలేదన్నటువంటి ఆలోచనతో ప్రజలను కూడా నువ్వు ఏ రకంగా మాట్లాడతావు అర్థం నాకు. అందుకనే నీ ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయి పిచ్చెక్కింది అని అనాల్సి వస్తుంది. ఇది నీకున్నటువంటి విధానం. నువ్వు ఈరోజు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. సభలు పెట్టినా ప్రభుత్వాన్ని తెస్తారు, పాత్రికేయ సమావేశాలు పెడితే ముఖ్యమంత్రి గారిని తెస్తారు. నీ విచారింపులకు పోయినా నువ్వు విచారింపులో మమ్మల్ని తెస్తావు. ఇదేంటిదండి? నువ్వు పో, విచారించుకో, మీ వాళ్ళని పరామర్శించుకో. వద్దనదేవరు. మేము నీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మేము చూస్తున్నాం, మా అధికారులు రోడ్ల పడి ఎండకి గాలికి వానకి తిరగతాం. ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఈరోజు సెక్యూరిటీ నీకు పెడుతున్నాం. ఎందుకు? తమరు ముఖ్యమంత్రి కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తమరు. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ నీకు సెక్యూరిటీ ఇస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దేనికి ఈ యొక్క సెక్యూరిటీ? ఇంత బలగం నీకు ఇస్తే ఆ బలగాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులని, ఆఖరికి నీకు సెక్యూరిటీగా వచ్చిన పోలీసు వ్యవస్థని దుర్భాషలాడతారు. నీకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని మాట్లాడతాం. ఇది ఎక్కడి సంప్రదాయం అని అడుగుతుంది. నిన్న జరిగిన ఎన్నికలో ఎన్ని దుర్మార్గాలు చేశారు. ఎన్నిక జరిగేటువంటి వారం రోజుల్లో నామినేషన్లు అయ్యా. మీ కుటుంబ సభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు ప్రతి గ్రామానికి వెళ్ళి ఎంతమందికి వార్నింగ్ ఇచ్చారో ఒకసారి లెక్కలు. ఏమి అంత పైన ఒక డిప్యూటీసీ పోతే మీరు అంత భయానకమైన వాతావరణం సృష్టిస్తారు మీరు. ఇవాళ అందుకే పులివెంద ప్రజలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి
78 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో పులివెందులకు కూడా 78 సంవత్సరాల తర్వాత ఈ రాజకీయ ప్రక్రియలో మేము సర్వ స్వతంత్రం, మాకు మేముగా బూత్కెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం మాకు ఇచ్చాడు అని చెప్పి భారత రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని జనం ఈరోజు వేరోళ్ళు కొనియాడతారు. ఇది పరిపాలనా దక్షత. అంతేకాని దుర్మార్గంగా పోలింగ్ బూతుల్ని అందరినీ మీ అధీనంలో పెట్టుకొని ఉన్నవాడిని లేని వాడిని ఓట్లు వేసుకొని అత్యంత పాశవికంగా పరిపాలన చేశారు. ఇవాళ దానికి తిరోధకాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. సక్రమమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాం మేము. ఎన్నికల కమిషన్ ప్రభుత్వ అధికారుల్ని సక్రమంగా పనిచేయించింది. ప్రతి బూత్ లో అధికారులను పనిచేయమన్నది. పోలీసు వ్యవస్థే కాదు, రెవెన్యూ వ్యవస్థే కాదు, పోలీసుల అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపాం. ఎన్నికల్లో ఓట్లు వేశారు. ప్రజల విజయం ఇది, ప్రజాస్వామ్యం గెలిచింది అని ప్రతి ఒక్కరూ అంటుంటే మీకు అది చెవులకి వినపడటం లేదు. మీరు అనుకున్నదే మీకు కనబడుతుంది. మేము చేస్తాం, ఏదైనా చేయగలం అనేటువంటి అహంకారం, దుర్మార్గపు ఆలోచన, ఒక అప్రజాస్వామిక విధానం, ఇవే మీకు తెలిసినవి. ఇవాళ వాటిని పటాపంచలు చేసింది ఈ ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ ముందుగానే జాగ్రత్త పడ్డది. ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు, ఇటువంటి విధానాలకు స్వస్తి పలకండి అని చెప్పి అధికారుల్ని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ముందుండి నడిపించింది. కాబట్టి వాళ్ళ ఎన్నికలు జరిగాయి. ఎప్పుడు ఓటైన వాళ్ళు ఓటుకు వచ్చారు, ఓటు వేసేటప్పుడు ఆలోచన చేశారు. సుపరిపాలన అందించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇలాంటి అధికార పార్టీ నాయకత్వాన్ని కావాలా? అప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని తొంగలోకి ఎప్పుడు దుష్ట సాంప్రదాయాలతో అధికారాన్ని చేయించుకునే ఈ దౌర్భాగ్యపు పార్టీలు కావాలని బేరీజు వేసుకున్నారు. పోలింగ్ స్టేషన్కి వెళ్ళారు. ప్రజా పరిపాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇవాళ నాంది పలికారు. రాజ్యాంగాన్ని ఇవాళ చేతిలో ఊహించుకుంటూ వాళ్ళు హృదయంలో పెట్టుకొని సుపరిపాలన అందించేటువంటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇవాళ 2 జడ్పీటీసీలను గెలిపించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగ భద్రత ఉంది, అందరం ఓటు వేద్దాం అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటు వేయడంలో పులివెందులలో ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. వారందరినీ అభినందించక తప్పదని చెప్పి లేదు. నీ ఓటమిని నువ్వు అంగీకరించు, నువ్వు ఓటమిని అంగీకరించు. శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి నేను వెనక్కి పంపిస్తే ఎన్నికల కమిషన్ తప్పు చేసిందన్నావు, ఈవీఎం మిషన్లు తప్పు చేశాయన్నావు, ఈ రాష్ట్ర ప్రజలు తప్పుగా ఓటమి నొక్కారన్నావు. ఏంటి బాబు నీ పరిస్థితి ఏంటి? అసలు నీ చిన్న మెదడు చితికిందా అని అనుమానం వస్తుంది. నీ చిన్న మెదడు చితికిందా అనే అనుమానం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? భారతదేశం అంతా ఈవీఎంతో ఎన్నిక జరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఎన్నిక, ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎన్నిక, ఇవన్నీ ఈవీఎంతోనే కాదా చేసింది? భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఎన్నికల కమిషన్ కాదా చేసింది? మనం చేసిన సంవత్సరం క్రితం జరిగింది శాసనసభ ఎన్నికలు.
పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు 11 స్థానాలు వస్తే ఎవరు నడిపారు ఎన్నిక? చంద్రబాబు నాయుడు గారు నేను నడిపాము ఎన్నికలు కాదు కదా. ఆనాడు నువ్వే ముఖ్యమంత్రివి. అలా అయితే ఆ ఈవీఎం అని నువ్వే మార్చుకొని ఉండాలి. మార్చుకునే అవకాశం అంత సులభమా ఎన్నికలు? కానీ లేదే. నువ్వు 11 స్థానాలకు వస్తే ప్రజలు తప్పు చేశారు. ఈవీఎం తప్పుడు, మేము ఒక బటన్ వస్తే ఇంకో బటన్ మీద పడదంటావు, లేకపోతే రాజ్యాంగం సరిగా పరిపాలన లేదంటావు. మరి ఏ ఎన్నికను నువ్వు గుర్తిస్తావు? నీకు విజయం వస్తే అది గెలిచినట్టు. పాపం 13 మాసాలు దాటింది ఎన్నికలైతే. 13 మాసాల్లో నీ 11 మంది శాసనసభ్యులు ఎక్కడున్నారు? నీ పార్లమెంట్ సభ్యులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఒక్క రోజైనా శాసనసభకు వచ్చారు? ఒక్క రోజైనా కనీసం వాళ్ళ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు శాసనసభ? నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు, నువ్వు రా. మరి మిగిలిన వాళ్ళన్నా పాపాలి కదా. వాళ్ళు కూడా పోవద్దని శాసించు. దయచేసి వాడి చేత రాజీనామా చేయించి ఆ స్థానాన్ని మళ్ళీ కూటమి గెలుచుకుంటుంది. ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. నీతో ఉన్నారు. వైసీపీ నాయకులకి ఈ సంక్షేమం కనపడదు, ఈ అభివృద్ధి కనపడదు. పాపం 11 నియోజకవర్గాల ప్రజలు ఇవాళ మా సంక్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మేము చేసే అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతి నెల 1వ తారీఖు వచ్చినారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ గతం కన్నా బాగుందని చెప్పి తలుపుస్తుంది. తల్లికి వందనం తీసుకుంటూ నాకు 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా చంద్రబాబు ప్రభుత్వం నా బిడ్డలకి ఒక భరోసా కల్పించింది అంటున్నారు. మరి అలాగే అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో రైతులు తొలి విడత డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళ అకౌంట్లో జమ అయినప్పుడు మాకు కూడా పంపించారు, మాకు కూడా వచ్చింది, మమ్మల్ని రైతులుగా గుర్తించారని వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. రేపు ఉదయం శ్రీశక్తి వర్షంలో ఆగస్టు 15 మధ్యాహ్నం 4 గంటలకు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ 5 బస్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని చూసి మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి సంతోషిస్తా ఉన్నారు ఈ 10 నియోజకవర్గాల మహిళలు. 3 సిలిండర్లు తెచ్చి గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడంతా తన కుటుంబ సభ్యులకి అన్నం వండడానికి ఎసరు పెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడంతా 3 సిలిండర్లను తోచుకొని ఓటమి నాయకత్వం ఇది మాకు ఇచ్చింది అని చెప్పి ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందాన్ని కూడా మీరు అడ్డుదలుగుతారు. వాళ్ళ సంక్షేమం గురించి మీకు ఆలోచించే పని లేదు. ఎంతసేపు తప్పుడు ఆలోచన, తప్పుడు విధానాలు. అందుకని మీ నిరాశ నిస్పృహలకు 11 నియోజకవర్గాల ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వ ఫలితాలు అందుకుంటున్నా సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేకపోతున్నాం. మా తరఫున మాట్లాడేవాళ్ళు లేదు శాసనసభలో, మా తరఫున అడిగేవాళ్ళు లేదు ఈ ప్రభుత్వాన్ని. మేము తప్పు చేశామని వాళ్ళు బాధపడుతున్నారు. ఆయన కనీసం మీ శాసనసభకు రమ్మం, లేదంటే రాజీనామా చేసి ఆ నియోజకవర్గాల్లో మీరు పోటీ నుంచి తప్పుకొని మేము కూటమి నాయకులను పెట్టి శాసనసభకు చేస్తాం. ఇంత దారుణమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు తగరని మాత్రం ఈ సందర్భంగా తెలియదు. ఇటువంటి ఆలోచన ఎవరికీ లేదు. చివరికి
ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా మీకున్న దాంట్లో 1% కూడా అంత గౌరవప్రదంగా పరిపాలన చేసిన, ప్రజల పట్ల అంత సహృదయంతో ఉన్నాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీది ఎవరి జీన్స్ నాయన తెలియదు. ఇక్కడ ఒక మహిళ గెలిచింది. మహిళ అంటే నీకు లెక్కలేదు. అదేదో ఎన్నికల చట్టం ప్రకారం మహిళను నిలబెట్టాలి కాబట్టి మహిళను నిలబెట్టావు. కానీ నువ్వు మహిళ అనే పదానికే మీరు గౌరవం ఇవ్వలేనటువంటి వాడు. గౌరవం ఇవ్వగలిగిన వాడు ఏంటంటే ఇవాళ విజయలక్ష్మి గారి పరిస్థితి ఇంత ధైర్యంగా ఉండదు. మాకందరికీ తెలిసిన ఇవాళ వైఎస్ షర్మిల గారి పరిస్థితి అంత ధైర్యంగా ఉండదు. తండ్రిని కోల్పోయి ఆడబిడ్డ తండ్రిని అడ్డం పెట్టుకుని ఎన్నికలు చేసి రాజకీయాల్లో గెలిచిన నన్ను ఇవాళ ఆ ఆడబిడ్డ పరిస్థితిని చూస్తే ఈ రాష్ట్ర మహిళలందరూ ఏంటి పరిస్థితి, ఈ కుటుంబంలో మహిళలకు ఎందుకు ఈ దయనీయమైన స్థితి అని ఇవాళ అందరూ ఆలోచన చేస్తా ఉంటే, నువ్వు ఒక మహిళ గెలిస్తే నీ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసింది ఆ మహిళని. ఆ మహిళ మీద దుర్భాషలాడటం, దుర్మార్గం చేయడం, ఇది సబబేనా అని అడుగుతుంది. ఇది మర్యాదస్తుల పనేనా? రాజకీయాల్లో విలువలు తెచ్చిన నాయకులేనా మీరు? కనీసం సాంప్రదాయాలకి, మర్యాదలకి గౌరవం ఇవ్వండి. లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి. నేను ముందే చెప్పాను మీకు, ఫ్రస్ట్రేషన్ పీక్కు పోయి చిన్న మొదటి చితికి పిచ్చెక్కి వ్యవహరిస్తున్నారు తప్ప వైసీపీ నాయకులు వేరొకటి కాదు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు, రాజకీయ ప్రక్రియకు సూట్ గాడు. అతను ఎందుకు దీనిలో పనికి రాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాడు గెలిచినటువంటి తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఒంటిమిట్ట కానీ పులివెందగా గెలిచిన మహిళలకి ఇద్దరికి కూడా, వారిద్దరికి వారి ఒంటిమిట్టలో గెలిచిన అభ్యర్థికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇదే రిపీట్ అవుతుంది, వేరే ఏమి రిజల్ట్ ఉండదు. ఇదే రిపీట్ అవుతుంది. రాష్ట్రం అంతా కూడా 100% కూటమి నాయకులు గెలుచుకుంటారు స్థానిక సంస్థలు. ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉంది, ప్రజలకు మా పట్ల ఒక నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కూటమి నాయకత్వం అనేది ప్రజలకు చూస్తుంది. కాబట్టి రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇదే జరిగేది. నిన్న బహుశా ఆయన ఎక్కడ మాట్లాడుతూ, రేపు వస్తుంది కదా స్థానిక సంస్థలకు, వస్తుంది, రాకుండా ఎందుకుంటుంది? 5 సంవత్సరాలు ఒకసారి ఈ ప్రక్రియ జరగాలి, జరుగుతుంది. జరిగినా నేటి పులివెందల ఒంటిమిట్ట రిజల్టే రేపు రాష్ట్రం అంతా కూడా ఉంటుంది అని చెప్పి ఒక విశ్వాసంతో కూడిన నమ్మకం తెలిసినటువంటి వ్యక్తులుగా మా పార్టీలో, మా కూటమిలో అందరం ఉన్నామని తెలియజేస్తూ, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడే నీకు రాజకీయాల్లో తగవని చెప్పి మరొకసారి ఆయనకి మరి విజ్ఞప్తి చేయాలన్నా కూడా అది పెద్ద పదం. నీకు బుద్ధి చెప్పాలంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆయన విజ్ఞప్తికే వదిలేస్తాం. ధన్యవాదాలు. పులివెందుల ఎన్నిక కూటమి నాయకత్వంలోని
సుపరిపాలన మీద ఎన్నిక జరిగింది. ఎన్నిక ప్రక్రియలో అనేక రకాలుగా అనేక విషయాలు అందులో కలుస్తూ ఉంటాయి. అందులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భం, హత్య చేసినటువంటి వ్యక్తి, చేయించినటువంటి వ్యక్తి వాళ్ళ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే దాదాపు 7 సంవత్సరాలు 6.5 సంవత్సరం అయింది. ఇప్పటికీ వాళ్ళు భరించారయ్యా. ఆ పులివెందుల ప్రజలు ఇంకా ఎక్కడ భరిస్తారు పాపం. వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి ఆ దుర్మార్గాన్ని చూశారు. ఆ ఆడబిడ్డ యొక్క బాధను చూస్తున్నారు. ఆ కుటుంబం పడే వేదన చూస్తున్నారు ఆ ప్రజలు. అందుకనే కడప జిల్లాలో ఇవాళ ఇంతటి తిరుగుబాటు, ఇంతటి ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకున్నారు వాళ్ళు. ప్రజల పట్ల ప్రజా విశ్వాసం ఇవాళ కూటమి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడానికి కారణం రాజకీయాల్లో, ఎన్నికల్లో జరిగే అనేక కార్యక్రమాల్లో అది కూడా భాగమే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా. ఈరోజు కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏం జరిగాయి? అక్కడ ఎన్నికలు పులివెందుల, ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ ఎన్నికలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ ప్రభావితం చేయలేదు. అంతేకాదు మా పరిపాలనలో అవి ఏమీ అడ్డు తగలేదు. కానీ ఎన్నికల కమిషన్ ఒక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినప్పుడు రాజకీయ పార్టీలు అనేటువంటివి అందులో పాల్గొనాలి, ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి, ప్రజా ఆమోదం పొందాలి, ప్రజల వల్ల ఈ యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యం గెలవాలి. అదే నిన్న జరిగింది పులివెందులలో కానీ ఒంటిమిట్టలో. చాలా మంది అన్నారు అసలు ఓట్ అనేది ఎలా ఉంటుందో నేను మొదటిసారి చూశాను. మరి అప్పుడు అనిపించలేదా? అప్పుడు ఈ ప్రక్రియ ఎలా ఉందో తెలియలేదా మీకు? అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా ఓటర్లని మీరు పోలింగ్ స్టేషన్లకు కూడా రానియకుండా ఎన్నికలు జరుపుకున్నటువంటి సందర్భం. మరి నిన్న ఒక్కొక్క జెడ్పీటీసీ ఎన్నికలో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి మేము గట్టిగా అప్రజాస్వామిక విధానంలో మీలాగా మేము ఎన్నికలు చేయాలనుకుంటే అసలు 11 మంది నామినేషన్లు వేయాలి కదా. ఏంటి మీ ఆలోచన? ఎన్నికలు జరిగాయి, పోలింగ్ జరిగింది. ఈరోజు ఒక ఆడబిడ్డ గెలిచింది, మరొక ఆడబిడ్డ ఓడిపోయింది. దీనిలో ఏంటి పెద్ద ప్రస్తావన? మీరు నిలబెట్టిన ఆడబిడ్డ అయినా, మేము నిలబెట్టిన ఆడబిడ్డ అయినా ఆడబిడ్డ. ఒక మహిళ గెలిస్తే గెలుపుకు అవకాశాలు ఏర్పడితే అంత ఫ్రస్ట్రేషన్ మీకు. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఇంత అసహనం, ఇంత నిరాశ, నిస్పృహ వాదన చేసేటువంటి ప్రతిపక్ష నాయకుడు అసలు రాజకీయాల్లో తగడా అని అడుగుతుంది. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. ఎవరు గెలవలేదు, ఎవరు ఓడలేదు. భారతదేశ ప్రధానిగా చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోలేదు. తెలుగు వాళ్ళకి భావోద్వేగాలతో కూడుకున్నటువంటి రాజకీయాల్లో తను తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి వచ్చిన డాక్టర్ ఎన్టీ రామారావు గారు వాడలేదా? ఇలాంటి
మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో పోటీ చేయకుండా మారిన సందర్భాలు లేవా? ఎన్ని దఫాలు ఎంతమందికి జరిగాయి? నిరాశ నిస్పృహలతో ఎంత మాట అంటే అంత మాట. వయసుకి గుర్తింపు, వయసును గురించి ఆలోచించరు. చిన్న పెద్ద తేడా లేదు. నీ తండ్రి వయసు, తండ్రితో కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి, వాళ్ళిద్దరు మంచి స్నేహితులుగా మనగలిగినటువంటి సందర్భాలు ఎన్నో చూసిన వాళ్ళమే. ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఎన్నో విషయాలు, ఎన్నో రాజకీయ కార్యక్రమాల గురించి చర్చించుకున్న రోజులు చూశాం. మీలాంటి స్వభావాలు ఎక్కడ మాకు వాళ్ళ వయసు బట్టి కృష్ణ రామ అనుకోవాలి. నిజమే, నీకు ఆ పేరు పలకడానికి కూడా ఇష్టం లేదు కదా. ఆ దేవుళ్ళని చూడటానికి కూడా ఇష్టపడినటువంటి కుటుంబం ఇది. నువ్వు ఇవాళ తమరు ఇవాళ కృష్ణ రామ అని అంటే బహుశా ఎక్కడైనా భగవంతుడు పైనుంచి విని నీకు కూడా ఏమైనా పుణ్యఫలం ఇస్తాడేమో అని అనుకుంటున్నా. నీకు దేవుళ్ళ పేరు చెప్పనే నీకు చాలా ఇష్టపడని వాడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అంత నీచంగా వక్రీకరించే పరిస్థితి ఉందా? ఇవాళ ఒక మహిళ పులివెందుల్లో నీకు నీ పార్టీకి నువ్వు నిలబెట్టిన అభ్యర్థిని అని అన్నట్లుగా నీ పార్టీకి ఇవాళ డిపాజిట్లు గలంత అయ్యే విధంగా ఒక మహిళ ఎన్నికల్లో పోటీ చేసి తెలిస్తే ఏంటి నీ ఉక్రోషం? ఎందుకు అంత ఆక్రోశం నీకు? ఎందుకు అంత బాధ నీకు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నిక, ఈరోజు విడుదలైనటువంటి ఫలితాలు చూస్తే రాజకీయాల్లో అహంకారం, అసందర్భ ప్రేలాపనలు, దుర్మార్గపు ఆలోచనలు, వీటన్నిటికీ ప్రజలు అడ్డుకట్ట వేశారని చెప్పి చెప్పడం తప్పదు. దేశానికి స్వాతంత్రం వచ్చాక భారత రాజ్యాంగం ఏర్పడి రాజ్యాంగం యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి దాని ఫలాలను అందుకునే సమయంలో ఇంకా కూడా అప్రజాస్వామిక విధానాలు, దుర్మార్గం, దౌర్జన్యం ఇలాంటివన్నీ ఎన్నికల్లో ఉపయోగించాలి అనేటువంటి నాయకులు ఉండడం అనేటువంటిది దురదృష్టకరం. నిన్న ప్రతిపక్ష విలువ కూడా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్ర ప్రజానీకం ఒక రాజకీయ పార్టీకి ప్రతిపక్ష స్థాయి కూడా ఇవ్వలేదు. భారత రాజ్యాంగం యొక్క విలువ ఎంత గొప్పగా ఉంటుందో గడిచిన సంవత్సరం రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలు
కొందరు పెద్దలు అంటూ ఉంటారు, పొలిటికల్ హిస్టరీలో భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక నూతన ఒరవడి, నూతన విధానాల్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడి యొక్క హోదాను మర్చి తన ఇష్టారాజ్యంగా మాట్లాడడం చూస్తే రాష్ట్ర ప్రజానీకం ఒక పక్కన అవమానించి అవమానకరంగా ఎన్నికల ఫలితాలు ఇచ్చి మీరు రాష్ట్రంలో పరిపాలనకు తగరు, మీరు దూరంగా ఉండండి అని చెప్పినా ఇంకా వాళ్ళలో మార్పు లేదు. ఏది పడితే ఎలా పడితే అలా. భారత రాజ్యాంగం స్వాతంత్రం ఇచ్చింది, వాక్ స్వాతంత్రం ఇచ్చిందని నేను ఎలా మాట్లాడతానంటే అలా మాట్లాడతాను. ఈ రాజ్యాంగం ఇవాళ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిరాశ, నిస్పృహలు, రాజకీయాల్లో తనకు అనుకూలంగా ఫలితాలు లేవని ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దగ్గర వరకు చిన్న స్థాయి పోలింగ్ అధికారులను కూడా గుర్తించినటువంటి విధానం, అలాగే అధికార పార్టీ నాయకులను ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాడిన పదజాలం పూర్తిగా అభ్యంతరకరం. ప్రతి ఒక్కరూ సభ్య సమాజంలో ఖండించాల్సినటువంటి సమయం. రాజకీయాలతో పదవులను, రాజకీయాలతో గెలుపు ఓటములను ముడివేసేటువంటి పద్ధతి మన రాజ్యాంగంలో ఎక్కడ లేదు, అసలు మన సంస్కృతిలోనే లేదు. వయసుతోనే రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియ అని అంటే, పరిపాలనా దక్షత అంటే ఈ దేశంలో అనేక మంది మహామహులు వాళ్ళ వయసు చూసి రిటైర్ అయ్యి ఉండాలి. ఎందుకు అవుతాడు? ప్రజలు కోరుకున్నన్ని రోజులు, పరిపాలన కావాలని అడిగినన్ని రోజులు, సుపరిపాలన అందించండి అని చెప్పినన్ని రోజులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులు ప్రజలకు తోడుగా ఉంటారు, పరిపాలన చేస్తూనే ఉంటారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.